వావ్. ఇది కైలాసగిరి ఎంట్రన్స్. ఇప్పుడు మేము గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడానికి కోసం అని వచ్చాము. ఇక్కడ నుంచి ఇలా కొంచెం పక్కకి వెళ్తే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. మా తమ్ముడు ముందుగానే పోయి టికెట్లు తీయడం కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాడు. మేము ఎంతమంది ఎక్కుతాము అనే దానికోసం. ఇది టికెట్ కౌంటర్. ఒక పర్సన్కి వచ్చి 250 ఉంటుంది. ఫ్యామిలీ ప్యాక్ వచ్చి 650 అనుకుంటాను. మా ఫ్యామిలీ మొత్తం ఎంతమంది ఎక్కుతారు ఏంటంటే మా అమ్మ వాళ్ళేమో భయానికి మేము ఎక్కమంటున్నారు. ఇది టికెట్లు తీసుకున్న తర్వాత ఇలాగా వెయిటింగ్లో ఉండడం కోసం మా అబ్బాయి హాయ్ చెప్పమని చెప్పాను. హాయ్ చెప్తున్నాడు. ఇది గ్లాస్ బ్రిడ్జ్. మా ఫ్యామిలీ మొత్తానికి 1700 టికెట్ పడింది. ఇప్పుడు ఎంట్రన్స్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. వీళ్ళు మొత్తం మా అక్క వాళ్ళ పిల్లలు. వావ్, చూడండి ఎంత బాగుందో గ్లాస్ బ్రిడ్జ్. అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చే అంతవరకు ఇక్కడ మేము వెయిట్ చేయాలి. నా వెనక ఉన్న క్యూ మొత్తం ఖాళీ అవ్వాలని అంట. వాళ్ళందరూ వచ్చాక అక్కడ రోప్ అడ్డంగా తాడుకట్టి ఉన్నారు చూసారుగా. వాళ్ళు వచ్చాక మేము చివరికి ఆ ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ ఉన్న దగ్గరికి వెళ్ళాలి. చిన్న చిన్న పిల్లలు అంతా చాలా హ్యాపీగా నడుస్తున్నారు. మాకు కొంచెం భయం వేసింది. కిందకు చూడండి చెట్లు ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి కిందన. ఎంట్రన్స్ అయ్యేమో చివరికి, బ్రిడ్జి చివరికి. చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఆ సిటీ మొత్తం, వైజాగ్. చివరికి వచ్చాను. బీచ్ చాలా నీట్గా కనిపిస్తుంది. చూడండి కింద కార్ ఎంత చిన్నగా కనిపిస్తుందో. అంత హైట్లో ఉంటాం అనుకుంటాం. బీచ్ అదిరిపోయింది లుక్ ఇక్కడ నుండి చూస్తే. మన ఇండియన్ ఫ్లాగ్. ఇంకా మా అక్కాళ్ళ పిల్లలు ఇంకా రాలేదని చూడండి అక్కడ గజాలు పట్టుకొని నడుస్తుంది మా అక్కాళ్ళ పాప. ఇంకో ఆ పాప వచ్చి అక్కాళ్ళ పాపే. చిన్నగా నడిచి వస్తున్నారు వాళ్ళంతా. మా ఊడు మాత్రం ధైర్యంగా వచ్చి నన్ను దింపు, నేను నడుస్తాను అంటున్నాడు. పడిపోతాడనే భయంతో నేను దింపలేదు, ఎత్తుకునే ఉన్నాను. హాయ్ చెప్పు. మా తమ్ముడు ఆడు వెనక్కి తిరిగి చూసాడు. మా అక్క వాళ్ళ అబ్బాయి శ్రీవన్ కుమార్ మీరు ఇప్పటికి వచ్చారు. నేను మళ్ళీ ఎంట్రన్స్లోకి వెళ్ళిపోదాం అనేసి బయలుదేరుతుండగా వచ్చారు. భయంతో అలా నడుస్తూ వస్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది. అదిగో కొండపైన మేడలు, టవర్స్. ఎవరైనా ఎక్కేవాళ్ళు ఉంటే రావచ్చు. చూసారా ఇక్కడ చేపలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. కాస్ట్ ఎంత అని కనుక్కోలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి మేము చాలా దూరం వెళ్ళాలి ఇంటికి, అందుకనేసి కనుక్కోలేదు. చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మా అక్కల పాపలు మాత్రం షాపింగ్ చేయడానికి వచ్చి ఇంకా కొట్లోని కలబడిపోయారు మొత్తానికి. పిల్లలు ఆడుకోవడానికి చక్కని జారుడు బల్లలు ఉన్నాయి. ఇరుగో ఇక్కడ ఎక్కేసారు మొత్తం మా ఫ్యామిలీ. అక్క వాళ్ళ అబ్బాయిలు, అమ్మాయిలంతా. వీళ్ళిద్దరు పెద్దోళ్ళు. అక్క వాళ్ళ పెద్ద కూతురు అనమాట. ఈ ఫస్ట్ జారింది, తర్వాత రెండోది ఇంకో అక్క వాళ్ళ పాప. ఇది చూస్తే మాత్రం నాకు చాలా భయం వేసింది. అది తిరగడానికి వాంతులు అయిపోతాయి అనేసి ఎక్కాల ఆలోచన కూడా రాలేదు. అలా చూస్తుంటే కేకలు వేస్తున్నారు.
ఇది కొంచెం ఈజీగానే ఉంది, ఎక్కొచ్చు, ట్రై చేయొచ్చు. హీరో సూపర్ ఉంది. లాస్ట్లో మా ఆవిడకి ఎక్కిచ్చాను, లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలాగ పైకి వెళ్తే మెట్ల నుంచి శివపార్వతులు విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి. చూసారా ఎంత అందంగా ఉందో, వాటర్ చంకం దగ్గర పడుతున్నాయి. చాలా అందంగా ఉంది చూడ్డానికి అయితే. ఇక్కడ నుంచి ఇలాగ శివపార్వతుల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. చూసారు ఈ షాట్లో సూర్యుడు మధ్యలో, శివపార్వతులు మధ్యలో ఉన్నాడు. ఇలాగ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూపించడానికి ఒకసారి తిప్పాను. ఇక్కడ పగలు కాబట్టి కనిపించలేదు కానీ లుక్ అక్కడ లైటింగ్ పెట్టారు ఆల్రెడీ. సూపర్ ఉంటుంది నైట్ అయితే. చాలా అందంగా ఉంది. ఎండ ఒకటి బాగా ఉండడం వల్ల ఫేస్లంతా చెమట అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ట్రైన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇది కైలాసగిరి మొత్తాన్ని తిరుగుతుంది, కొండ రౌండ్ తిరుగుతుంది ట్రైన్. కానీ ఎందుకో ఈరోజు ఆపేసినట్టున్నారు. దీన్ని ఏమంటారు నాకు తెలియదు, రోపు బస్ అంటారు, మరి ఏమంటారో తెలియదు. తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడికి మా చెల్లి తమ్ముడు వచ్చి ఎక్కుతామన్నారు, వాళ్ళ కోసం అని వచ్చాను. ఎక్కారా లేదా అనేది చూడడానికి. అటు ఇటు చూస్తే వాళ్ళు కనిపించట్లేదు. మరి ముందు ఎక్కి కానీ కిందకి వెళ్ళారు, ఏదో తెలియదు. మరి ఎక్కుదామని ట్రై చేసాము కానీ వాళ్ళు ఎవరు కనిపించలేదు. అందుకే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. కానీ చాలా సూపర్ ఉంటుంది ఇది ఎక్కితే. మరి కొండ కిందకి తీసుకెళ్ళి మళ్ళీ అటు నుండి తీసుకొస్తారు అనుకుంటాను. ఇంకా మా ఫ్యామిలీ ఎవరు కనిపించలేదు. నేను మళ్ళీ వాళ్ళని కలుసుకునే ప్రయత్నంలో వెళ్ళిపోతున్నాను. ఇదిగో మా వాడు కారు ఎక్కాడు. కారు నడుపుతానంటే ఎక్కించాము. నేను వస్తున్నాను, భయపడక. ముందు చూడాలి. అడ బావ కూడా వచ్చేస్తున్నాడు రే తోలుకొని. ముందు చూడాలి. వెనకాల కాల్లో ఉన్న అబ్బాయి మాకు అలా చిన్న అబ్బాయి. ఎటు చూస్తున్నారా నువ్వు? ఇటు ఎక్సిట్. వీళ్ళ పని బాగుంది, పిల్లల పని. ఇప్పుడున్న ఈ పిల్లలకు సూపర్గా రిమోట్ కార్లు, బైకులు వచ్చాయి. ఒకప్పుడు మాకు నిప్పో బ్యాటరీ పగలగొట్టి దాంట్లో చక్రాలు ఉంటాయి కదా, అవి తీసి ఆడుకునేవాళ్ళం. అలా ఉండేది అప్పుడు డెడికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు చివరిదాకా చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.